నమస్కారం, నా పేరు త్రిష. ఛానల్ 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మండు టెండల్లోనూ ప్రజల కోసం కష్టపడుతున్న సీఎం ఎంపీ భీమిరెడ్డి. నిరంతరం ప్రజల కోసం పరితపించే వ్యక్తి సీఎం చంద్రబాబు. ఎమ్మెల్యే కావ్య. నెల్లూరు రూరల్లో 650 కోట్ల అభివృద్ధి పనులు. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. వారి సంక్షేమం కోసం మత్స్యకార సేవ. కలెక్టర్. తాము ధరలు పెంచి తామే ధర్నాలు చేయటం ఏమిటో సోమిరెడ్డి. కావలి నియోజకవర్గం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ప్రశంసలు కురిపించారు. తెలుగువారి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు తిరిగిన తుమ్మలపెంటకు ముఖ్యమంత్రి రావడం తమ అదృష్టమని అన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలనకు ముగింపు పలికి ప్రజా పాలనను తీసుకొచ్చారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది పైగా మత్స్యకారులకు మత్స్యకారుల సేవా పథకం అందించేందుకు తుమ్మలపెంటకు వచ్చిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ వయసులో కూడా ప్రజల కోసం నిరంతరం పరితపిస్తూ పనిచేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని పేదలకు పింఛన్లు అందిస్తున్నారని అన్నారు. అభివృద్ధి ప్రదాత, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడుపుతున్న ధీరోదాత్త, ఆంధ్ర రాష్ట్ర పాలిట ప్రజల పాలిట దైవం, కలియుగానికి ఆంధ్రప్రదేశ్ లో పుట్టిన కలియుగ దైవం నందమూరి తారక రామారావు గారు స్థాపించి 44 సంవత్సరాలు పూర్తయి 1987వ సంవత్సరంలో మొట్టమొదటి నందమూరి తారక రామారావు గారు నడియాడినటువంటి తుమ్మలపెంట ప్రాంతానికి ఈ రోజున ఇప్పటి దైవం, ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి నాంది పలుకుతున్న దేవుడు, మనందరికి ఇష్టడు, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతాన్ని తెలియజేస్తూ, థ్యాంక్ యూ సీఎం గారు. మీరు మా కావలికి వచ్చి మా మత్స్యకారులకు సేవలో వాళ్ళకి ఇస్తున్నటువంటి వృత్తిని అందించేదానికి ఇక్కడికి విచ్చేసిన మీకు శిరస్సు వంచి పాదాభివందనాన్ని తెలియజేస్తూ, మా కావలికి ఇచ్చిన అదృష్టంగా భావిస్తూ, మీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం ప్రగతి పదంలో నడుస్తున్నటువంటి వేళ రాక్షస పాలన పోయి రామరాజ్యాన్ని స్థాపించి రాష్ట్రాన్ని ముందుకు నడుపుతూ మా ప్రజల కళ్ళల్లో ఆనందాన్ని, మా ప్రజలందరికీ సుఖశాంతులతో జీవించే అవకాశాన్ని అందించినటువంటి మీకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మా ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ రోజున మత్స్యకార భరోసా కింద 131,000 మంది మత్స్యకార సోదరులకి 262 కోట్ల రూపాయలు అందించేదానికి మా తుమ్మలపెంటకు విచ్చేసి మా మత్స్యకారుల్ని ఆనందింపజేశారు. మీకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది కదా ప్రభుత్వం అంటే, ఇది కదా సేవ అంటే, ఇది కదా నాయకత్వం అంటే. ఎక్కడో కూర్చొని చేయటం కాదు, ప్రజల ముందుకొచ్చి ప్రజల కోసం పనిచేసేటువంటి ముఖ్యమంత్రి అంటే బహుశా ఈ దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఏ నాయకుడు లేని విధంగా మీరు నవ యువకుడై 25 సంవత్సరాల యువకులలాగా ప్రవర్తిస్తూ ఈరోజు ప్రజల కోసం తపన పడుతూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న శ్రామికుడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు మా అవ్వ తాతలు వికలాంగులు అందరికీ ఈరోజు దేవుడయ్యారు. 63 లక్షల మందికి ప్రతి నెల 1వ తేదీన దేవుడికి దండం పెడుతున్నారో తెలియదు, కానీ నిరంతరం ఎవ్రీ డే 1వ తేదీ వస్తుందంటే మీకోసం అందరూ దీవిస్తున్నారు. మీరు చల్లగా ఉండాలని, మీ నీడలో ఈ ఆంధ్రప్రదేశ్ బతకాలని నిరంతరం కూడా మా అవ్వాతాతలు వికలాంగులు వితంతువులు కోరుతున్నారు. అందుకోసం మీరు అందరూ చల్లగా ఉండాలని మేము అందరూ కోరుకుంటున్నాం. అదేవిధంగా అన్నదాత సుఖీభవ, ఏ రైతైతే కష్టాన్ని నమ్ముకున్నాడో ఎండనక వాననక పొలం గట్టుల మీద తిరిగి పంటలు పండించి అన్నదానకు కొదవలేని విధంగా ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణ రాష్ట్రంగా అభివృద్ధి చెందుతున్న దాతలైనటువంటి అన్నదాతలకు అండగా ఉండి సంవత్సరానికి 3 సార్లు మీరు అన్నదాతలకి సుఖీభవ రూపంలో మీరు ఇస్తున్న దాతృత్వానికి శిరస్సు వంచి మా కావలి నియోజకవర్గ రైతాంగం తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జాతీయ అధ్యక్షుడా. అదేవిధంగా ఈ రోజున ఎక్కడైతే మహిళలు ఉన్నారో, ఎక్కడ ఇల్లు బాగుందంటే ఆ ఇంటి ఇళ్లను చూడాలి. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో
262 2.63 crores మహిళలు ఈరోజు బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారంటే ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి మీకు? మీరు చల్లగా ఉండాలని కొనియాడటం తప్ప ఆంధ్రప్రదేశ్ అదృష్టం, ఆంధ్రుడిగా పుట్టడం అదృష్టం, తెలుగువాడిగా పుట్టడం అదృష్టం. ఎందుకంటే మీ నాయకత్వంలో ఉండటం మా అందరి అదృష్టం. తల్లిదండ్రులు జన్మనిస్తే కానీ ఆంధ్రప్రదేశ్కి అందరు కూడా సుఖీభవగా జీవించేదానికి జన్మకి మీరు కారకులయ్యారు. అందుకే మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. అందుకే మా ప్రాంత అభివృద్ధి కోసం మేము కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ముఖ్యంగా మా తుమ్మలపేట పంచాయతీ 6 పంచాయతీలు ఉన్నాయి సార్. నాకు 6 పంచాయతీల్లో మత్స్యకారు సోదరులు 26,000 ఓట్లు ఉన్నటువంటి కావలి నియోజకవర్గంలో 34 హ్యామ్లెట్లు ఉన్నాయి సార్. ఈ 34 హ్యామ్లెట్లు మీ దాతృత్వంలో, మీ హయాంలో, మీరిచ్చిన కాలనీలలో బకింగ్హామ్ కాలనీ దాటి ఈరోజు పర్వట వైపు వచ్చి సుఖంగా జీవిస్తున్నారు. ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా, ఎంతటి సునామాలు వచ్చినా, ఎన్ని కరువు కాటకాలు వచ్చినా మా మత్స్యకారులకు ఎటువంటి డోకా లేకుండా ఈరోజు మీరు ఇల్లు కట్టించి అందరినీ ఆనందింపజేశారు. కాబట్టి ఈరోజు మా మత్స్యకారు సోదరులందరూ కూడా సముద్రానికి పోయి వేట ఆడటానికి, వాళ్ళ కాలనీ నుంచి నేరుగా సముద్రం దగ్గరికి పోవటానికి ప్రతి ఒక్క హ్యామ్లెట్కి ఒక మట్టి రోడ్డు ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నా. 24 గ్రామాలు ఉన్నాయి మత్స్యకారు సోదరులారా, మన 24 గ్రామాలు ఉన్నాయి. ఈ 24 గ్రామాలు సముద్రానికి వేటకు పోయేటప్పుడు రేతులు కానీ పొగులు కానీ రాకపోకలకు ఇబ్బంది లేకుండా ప్రతి హ్యామ్లెట్ నుంచి 2 కిలోమీటర్లు 1 కిలోమీటర్లే ఉంది సార్. ఆ విధంగా 24 గ్రామాలకి మీరు మట్టి రోడ్లు ఇస్తే మొత్తం కూడా 6,19,00,000 ఖర్చు అవుతుంది సార్. ఇది చేసి మా మత్స్యకారులకి వెలుగులు నింపాలని, రేత్రి సముద్రం నుంచి ఒడ్డుకు వస్తే ఎటు నడవాలో తెలియనటువంటి పాములు, తేళ్లు కుట్టే పరిస్థితి ఉంది సార్. కాబట్టి మాకు మా మత్స్యకారుల సోదరులు సముద్రం దగ్గరకు పోవడానికి మట్టి రోడ్ల కింద 6,19,00,000 ఇవ్వాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా సముద్రానికి మా మత్స్యకారు జీవించే కాలనీలకి మధ్య బకింగ్హామ్ కెనాల్ ఉంది సార్. 1994లో మీతో చార్జ్ అయినటువంటి ఆక్వా రంగం విప్లవం ఈ రోజు ఇంత ఒడ్డు ఇంత అన్నట్టుగా ఈ రోజు మా మత్స్యకారుల సోదరులు అందరూ కూడా ఆక్వా మీద కూడా ఈ రోజు పెట్టుబడులు పెట్టి సుఖంగా మీ వల్ల దయ వల్ల జీవిస్తున్నారు. నిన్నటి రోజున మీరిచ్చిన 1.5 రూపాయితో ఈ రోజు మా మత్స్యకారులు ఎక్కడ లేని పొలాలన్నీ ఈ రోజు అన్ని ఆక్వా రంగానికి మారిపోయారు సార్. ఈ రోజు మంచి రేటు ఉంది, మంచి పంటలు పడుతున్నాయి. రాజు మంచివాడైతే ఆ దేశం బాగుంటుంది, రాజు మంచివాడైతే ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది. మీ దయ వల్ల ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా సస్యశ్యామలం అయిపోయింది. ఈ అన్నపూర్ణ కొదవ లేకుండా తయారైంది. మీరు నడియాడితే వర్షం, మీరు వస్తున్నారంటే వర్షం. ఈ రోజు నిండు కొండల్లాగా ఇంతటి ఎండలో కూడా ఈరోజు సోమశల మొదలుకొని, కండలేరు మొదలుకొని, మా ప్రాంతంలో ఉన్న చెరువులు మొదలుకొని ఈ రోజు కూడా చెరువులు నిండా నీళ్లు ఉన్నాయంటే మీ దయ వల్లే. ఈరోజు వరుణు దేవుడు కూడా మీ ప్రకృతి ముందు, మీ కష్టం ముందు దాసోహమై వర్షాలు కురిపిస్తున్నాడు సార్. అందుకోసమే మా మత్స్యకారుల కోసం ఆ బకింగ్హామ్ కెనాల్ అంతా కూడా ఎస్టిమేషన్ వేయించాం సార్. 6,20,00,000 ఖర్చు అవుతుంది సార్. 6,20,00,000 ఖర్చు పెడితే మా మత్స్యకారు సోదరులు ఆక్వా రంగానికి సంబంధించిన డ్రైనేజ్ వాటర్ పోయి ఇంకా బాగా పంటలు పండి ల్యాండ్ పొల్యూషన్ కాకుండా, తెప్పలు తుఫాన్లప్పుడు సముద్రంలో కొట్టుకోపోకుండా బకింగ్హామ్ కెనాల్లో ఆ తెప్పలన్నీ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. దయించి మాకు ఆ బకింగ్హామ్ కెనాల్ డీసిల్టింగ్ చేయటానికి 6,20,00,000 రూపాయలు స్మాల్ అమౌంట్ సార్ మాకు సహాయం చేయమని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్. ఈ రోజు సార్ మీ దయ వల్ల మా కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటే 79 సంవత్సరాల చరిత్రలో 65 సంవత్సరాల కావలి నియోజకవర్గ ఆవిర్భావం తర్వాత అభివృద్ధి అంటే జరిగితే అది మీ వల్లే జరిగింది సార్. ఈ రోజున వ్యవసాయానికి ఎక్కడా కొదవ లేకుండా మా నియోజకవర్గం ఉంది సార్. మీ దయ వల్ల మా యువతకు ఉపాధి కల్పన కోసం మాకు బీపీసీఎల్ గిఫ్ట్ గా ఇచ్చారు సార్ మీరు. మీ దయ వల్ల ఈ రోజున మా నియోజకవర్గంలో 5,000 ఎకరాలను మా రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని ఇండస్ట్రీలు పెట్టడానికి ముందుకొచ్చారు సార్. ఆక్వా రంగంలో
లో వోల్టేజ్ కారణాల వల్ల కరెంటు చాలా ఇబ్బందిగా ఉంది సార్. బీపీసీఎల్ ఇండస్ట్రీ వస్తుంది సార్. కాబట్టి మాకు 123 kV ఒక సబ్స్టేషన్ని మా మత్స్యకార గ్రామాలకు ఇస్తే ఆక్వా రంగంలో మా రైతులు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉంటారు సార్. ఈ మూడింటిని నాకు సహాయం చేసి మా ప్రాంతాన్ని కాపాడమని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కావలి కనకపట్నం కావాలని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఒక మాట చెప్పాడు సార్. కావలి కనకపట్నం అవుతుందని. అది దానికి నాంది పలికిన మహానుభావుడు. అందరూ చేతులెత్తి నమస్కరించాలి ఆ మహానుభావుడు. ఆయన లేకపోతే మనం లేము. ఎంతో మంది వచ్చారు, ఎంతో మంది పోయారు, కాలగర్భంలో కలిసిపోయారు. కానీ అభివృద్ధి అంటే మన సారు. అందుకోసమే మా ప్రాంతంలో తమరు ముఖ్యమంత్రిగా 2019 ముందు ఉన్న టైంలో నీటి సంఘాలకు సంబంధించినటువంటి కొండేపు డ్రైన్ శాంక్షన్ చేశారు సార్. ల్యాండ్ ఎక్విజిషన్ కూడా అయిపోయింది సార్. రాక్షస పాలన వచ్చింది, రాక్షసుడు వచ్చాడు, దాన్ని నిర్వీర్యం చేశారు సార్. అది రద్దు అయిపోయింది సార్. తమరు మీ సువర్ణమైన అక్షరాలతో ఒక్క సంతకంతో మా రైతులకి డ్రైనేజ్ వ్యర్థ అభివృద్ధి చెందుతుంది సార్. తప్పకుండా మా కొండేపు డ్రైన్కి నిధులిచ్చి రైతాంగం దాదాపు 12,000 ఎకరాలు 2 నెలల పాటు నీళ్లలో మునిగిపోతుంది సార్. ఆ మునకను గుర్తించిన ధీరోదాతుడు సార్ మీరు. అందుకోసమే ఆ కొండేపు ట్రైన్ మళ్ళా రీషెడ్యూల్ చేసి దాన్ని శాంక్షన్ చేసి మా రైతులకు అండగా ఉండాలని తమని సవినయంగా కోరుకుంటూ, కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో డీజిల్ పెట్రోల్ పై ₹1 కూడా పెంచలేదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆయన మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో జగన్మోహన్ రెడ్డి దేశంలోనే నంబర్ 1గా ధరలు పెంచారని, ఇప్పుడు మీరు ధర్నాలు చేయటం ఏంటని ఆయన ప్రశ్నించారు. మీరే ధరలు పెంచి మీరే ఎలా ధర్నాలు చేస్తారని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ₹3 తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా ధరలు పెంచలేదని ఆయన తెలిపారు. పెట్రోలు డీజిల్ ధరల మీద తామే పెంచి తామే ధర్నాలు చేయటం ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళు పెంచిన ధర జగన్మోహన్ రెడ్డి టైంలో 2024కు ముందు పెట్రోల్ డీజిల్ ధరలు దేశంలో టాప్ నంబర్ 1. ఇప్పుడు దాని మీద ₹3 కేంద్ర ప్రభుత్వం పెంచింది. లేదు, ఈరోజు కూడా ఒక 97 పైసలు అట్టు పెంచింది. దేశం అంతా పెంచింది. నేనేమంటాను, అప్పుడు మీరు సపరేట్ సెస్ వేసి రోడ్ సెస్ అనేసి వ్యాట్ పెంచి ప్రజలను అడ్డి విరిచేశారు. ఎగ్జాంపుల్, ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ధర ₹111.50. విజయవాడలో, వైజాగ్లో ₹112 లీటర్ పెట్రోల్ ధర. తెలంగాణలో ₹109.66. కర్ణాటకలో ₹101.94. ₹101. మీరు ₹112 ఎక్కడ, ₹101 ఎక్కడ? అంటే కర్ణాటక కంటే ₹11 తక్కువ, తెలంగాణ కంటే కూడా ₹3 చిల్లర తక్కువ. దేశంలో నంబర్ 1 జగన్మోహన్ రెడ్డి నిలిచాడు. దాని మీద రోడ్ సెస్ చేసాడు, వ్యాట్ పెంచాడు. ఫైనల్గా ఇండియాలో నంబర్ 1గా నిలిచాడు జగన్మోహన్ రెడ్డి ధరలు పెంచడంలో. అందుకని ఇప్పుడు నేను నా కుమారుడి ఇంటికి బెంగళూరుకు పోయేది. వస్తా ఆ చిత్తూరు బార్డర్ అవతల కర్ణాటకలో లాస్ట్ పెట్రోల్ బంక్లో ఫుల్ ట్యాంక్ చేయించుకొచ్చేది. ఎందుకంటే లీటర్కి ₹11 మిగులుతుంది. ఒక 50 లీటర్లు కొడితే మించు ₹550 మిగులుతుంది. అవన్నీ పోయి మీరు అదే ధర మీద, మీరు పెంచిన ధర మీద, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పెంచిన ధర మీద ముఖ్యమంత్రిగా మీరు ధర్నాలు చేస్తున్నారు. మేము ఒక్క పైసా పెంచామా ఈ 2 ఇయర్స్లో? కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒక్క పైసా పెట్రోల్ మీద కానీ డీజిల్ మీద కానీ పెంచాడా? ఇప్పుడు డీజిల్ ధర చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో ₹99.50 వైసీపీ గవర్నమెంట్లో. కర్ణాటకలో ₹87.89. అంటే మోర్ దెన్ ₹10 తక్కువ. కర్ణాటక కంటే ₹10 కంటే ఎక్కువ రేటు. మీరు ఈరోజు ధర్నా చేస్తారు. తెలంగాణలో ₹97.82. అంటే
అక్కడికంటే ఇంకా రూపాయి చిల్లర తక్కువ, అంటే ₹2 తక్కువ. ₹99.50 ఆంధ్రాలో అయితే, తెలంగాణలో ₹97.82, కర్ణాటకలో ₹87.89. తమిళనాడులో ₹5 తక్కువ మనకంటే, ఆంధ్రప్రదేశ్ కంటే. మీరు ఈరోజు మేము ఆ బార్డర్లో పట్టుకొచ్చేది, ఆ రోజు మందు మీద కూడా విపరీతమైన మందు రేట్లు ఉంటే ఎక్కడ లేని సేమ్ బ్రాండ్ ఒరిస్సా, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ఈ లిక్కర్ బాటిల్స్, వెదర్ ఇట్ ఈస్ విస్కీ ఆర్ బ్రాందీ ఆర్ బీర్, జగనన్న ట్యాక్సీలు వేసేసి దాని మీద అడిషనల్గా వేసేస్తే మందు తక్కువ తాగుతారంట. మందు ఎక్కువ రేటు పెంచితే తక్కువ తాగుతారని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు కుమ్మేస్తే అందరూ బయట రాష్ట్రాల నుంచి బాటిల్ తెచ్చుకొని తాగే పరిస్థితి వచ్చింది. అప్పుడు తెలుసుకొని బార్డర్లో 3 బాటిల్స్ కంటే ఎక్కువ తెచ్చేదానికి లేదని పెట్టి లాస్ట్లో ఆ 3 బాటిల్స్ ఉన్న చట్టాన్ని కూడా పక్కన పెట్టేసి, అంటే నాకు ఇష్టం వచ్చిన బ్రాండ్ తెలంగాణలో కొన్ని తెచ్చుకునేదానికి 3 బాటిల్స్కి చట్టం పరిధిలో ఉంటే ఒక్క బాటిల్ కూడా నువ్వు తెచ్చుకునేదానికి లేదు. మొత్తం నేను చెప్పిన మందే తాగాల, నేను ఇచ్చిన బ్రాండే తాగాల, నువ్వు సెలెక్ట్ చేసుకునేదానికి. ఆంధ్రప్రదేశ్లో మీ టైంలో బ్రాండు ఎవరైనా మద్యపానం అలవాటు ఉండేవాళ్ళు, వాడు సెలెక్ట్ చేసుకునేదానికిలే. నువ్వు అమ్మిన అక్కడ పెట్టి మీరు కల్తీ మద్యం అమ్మితే ఏ బ్రాండ్ స్లిప్ వేస్తే ఆ బ్రాండ్ తాగాల. మీరు ఈరోజు ధర్నాలు రోడ్డుకి సిగ్గుచేటయ్యా, సిగ్గుచేటు, తలెత్త ఎట్టుకొని మీరు జనంలోకి పోతున్నారు అంట. మీరు పెంచిన రేటు మీద మీరు, ఇది ఎట్టుందంటే ఏదో సామెతలాగా ఉంది. అట్లా ఇది దుర్మార్గమైన పార్టీ ఇది, జగన్మోహన్ రెడ్డి పార్టీ. ఇప్పుడు మీరు చేసిన అరాచకాలు, మీరు చేసిన దుర్మార్గాలు, వాటినన్నింటినీ ఒకసారి గుర్తు చేసుకుంటే మీరు పార్టీని రద్దు చేయాల. వైసీపీ పార్టీ అనేది రాజకీయ పార్టీగా ఉండే అర్హత కోల్పోయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2012లో 13 కేసులు, 43,000 కోట్ల ముద్దాయి. బహుశా ఇప్పుడు 15వ సంవత్సరం, అంటే 15th ఇయర్ రన్నింగ్. బహుశా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ డెఫినెట్గా కింద కోర్టులు అమలు చేస్తాయని అనుకుంటున్నారు ప్రజలు. 15 సంవత్సరం నడుస్తుంది, ఆషామాషి కాదు. 13 కేసెస్, 43,000 కోట్లు సిబిఐ విచారణ చేసి కోర్టుకు పెట్టింది. ప్రజలైతే తొందరగా అవి విచారణకి రావాలని చెప్పి కోరుకుంటున్నారు. తర్వాత తీర్పులు, కోర్టులు, న్యాయస్థానాలు ఉన్నాయి. మీరు అన్ని అరాచకాలు చేసిన వాళ్ళు ఈరోజు రోడ్డు మీద ఎక్కి మీరే రేట్లు పెంచి మీరే ధర్నాలు చేస్తుంటే సిగ్గుతో తలదించుకోవాలా. ఆ రోజు 2 ఇష్యూలు, ఒకటి పెట్రోల్ డీజిల్, 2 మద్యం. ఈ రెండిట్లో మేము బటన్ నొక్కుతున్నాం కాబట్టి మా కాళ్ళ కింద పడాలా, మేము కల్తీ మద్యం ఇస్తే తాగి చావాలా. 30 చిల్లర వేల మంది సచ్చారు మీ నిర్ణయాల వల్ల, లక్షల మంది ఆసుపత్రి పాలైనారు. అటువంటి వాళ్ళు ఈరోజు మీరు రోడ్డు ఎక్కి చెప్తుంటే నవ్వాలేడు వల్ల అర్థం కావడం లేదు. ప్రజలు అర్థం చేసుకుంటారు, మళ్ళీ మరొకసారి మీకు బుద్ధి చెప్తారు. కాదు, మీ నిన్న జరిగిన ప్రోగ్రామ్స్ అట్టర్ ఫ్లాపు. ప్రతి జిల్లాలో 100, 150, 200 మందికి గగనం అయిపోయింది మీకు. ఎందుకంటే వాళ్ళు బయట చెవులు కొరుక్కుంటున్నారు. ముందు మీ నాయకుడు మాట్లాడుతుంటే ఆ జిల్లాలో వెనకుండేవాళ్ళు పెంచిన రేటు మనమే కదా, ఏంది ఇది కర్మ అని చెప్పేసి తలకాయలు పట్టుకొని వెనకొచ్చారు. అది పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ పరిస్థితి. మత్స్యకార సేవా కార్యక్రమంలో పాల్గొనేందుకు తుమ్మలపెంటకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి రావడం తమ అదృష్టంగా భావించాలని అన్నారు. మండు టెండర్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు రోజుకు 20 గంటల పాటు ప్రజల కోసం కష్టపడుతున్నారని కొనియాడారు.
గత ప్రభుత్వంలో మత్స్యకారులకు కేవలం 10,000 ఇచ్చారని, అయితే కూటమి ప్రభుత్వం 20,000 ఆర్థిక సాయం అందిస్తోందని తెలిపారు. మొదటి ఏడాది కంటే రెండో ఏడాది మరింత ఎక్కువ మంది మత్స్యకారులకు ఈ పథకం వర్తింపజేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో సూపర్ 6 హామీలను అమలు చేస్తూ సంక్షేమ పాలనతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వారి అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మత్స్యకారుల సేవలో పాల్గొనేదానికి మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు, అట్నే మంత్రులు, స్టేజ్ మీద ఎమ్మెల్యేలు, మిగతా ఎమ్మెల్సీ గాని ప్రతి ఒక్కరికి మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి మన ముఖ్యమంత్రులు రావడం అంటే మత్స్యకారుల అదృష్టం. ఇది అదృష్టంగా మీరందరూ భావించాలి. ఈ మండటి ఎండల్లో మీ అందరు తెలుసుకోవాల్సింది, ఇటువంటి మండటి ఎండల్లో ఎంత కష్టపడుతున్నారో మన ముఖ్యమంత్రులు మీ అందరికీ తెలియాలా. గ్రామాల్లో మీకు తెలియవి కొన్ని 20 గంటలు పనిచేసే ముఖ్యమంత్రులు మీ అందరూ ఈరోజు 2014లో ఈ సేవా కార్యక్రమం కూడా మత్స్యకారుల సేవలో అనే కార్యక్రమం మన సారు మొదలు పెట్టిందే. మీ అందరికీ తెలుసో తెలీదో గుర్తు చేస్తున్నారు. ఆ రోజు తర్వాత పోయిన గవర్నమెంట్ 10,000 ఇచ్చింది. ఇప్పుడు మన సారు సంక్షేమం అనే పదంతో 20,000 ఇవ్వడం చాలా గొప్ప. ఈ రోజు ఉండే ఆర్థిక పరిస్థితుల్లో 20,000 మీకు ఇస్తున్నా అంటే కష్టకాలంలో కూడా మాట నిలబెట్టుకొని కూటమి ప్రభుత్వం చెప్పినట్లు ఈరోజు ఈ 20,000 రెండో సంవత్సరం ఇవ్వడం, అది కూడా పోయిన సంవత్సరం 1,21,000 మందికి వస్తే ఈ సంవత్సరం 1,30,000 మందికి ఇస్తుంటారు. పెరిగిందే గానీ తగ్గలేదు, కానీ పెరిగింది. సో మీ సంక్షేమము ఎంత ముఖ్యమో మీ అందరు కూడా తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా అబ్బవాళ్ళు వదిలేసి ఏదో దావన్న పోయే వాళ్ళు చెప్పే మాటలు మీరు ఎవరు కూడా నమ్మద్దు. ఎందుకంటే పెద్ద సారు మన ముఖ్యమంత్రులు చేసి చూపించే వ్యక్తి. సూపర్ 6 అనేది మీ అందరికీ తెలుసు ఎంత సక్సెస్ అయిందో. ఇది కూడా మీకోసరంగా ఈ గ్రామానికి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ మీ అందరూ సమక్షంలో ఇస్తున్నా అంటే మీరందరూ గర్వపడాలా. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మన ముఖ్యమంత్రులు ఇక్కడికి రావడం, మీ ఊరికి వచ్చి ఇవ్వడం అనేది ఈరోజు సంతోషం. బీమా పథకం అనేది కూడా మీకు తెలుసు. మీరు వేటకు పోయినప్పుడు ఏదన్నా జరగకూడదు జరిగితే అటువంటప్పుడు ఇమీడియట్ గా మీకు బీమా పథకం కింద ఇన్సూరెన్స్ లాగా మీకు ఇస్తున్నారు. పోయిన సంవత్సరం దాదాపు 66 మంది కేసుల్ని సెటిల్ చేశారు. ఈ సంవత్సరం 116 మందికి ఇటువంటి సిచ్యువేషన్ లో మీ అందరికి కూడా సెటిల్ చేస్తుంటారు. దాదాపు 5-6 కోట్లు దానిగా ఖర్చు పెట్టుంది గవర్నమెంట్. సో ఇట్లా సంక్షేమం అనేది మనసులో పెట్టుకొని ముందుకు పోయే గవర్నమెంట్ ఇది. సో ప్రతి ఒక్కరిని కోరుకునేది కూడా ఇక్కడ రాబోయే పరిశ్రమలు ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కూడా కల్పిస్తుంది. సో జీవనం మీరు అనుకోవచ్చు ఇక్కడ ఏదో ఇండస్ట్రీస్ వస్తున్నాయి మీకేమైనా ఇబ్బంది అని. ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఉపాధి కల్పిస్తారు. ఇంకా ఈ ప్రభుత్వం ఉపాధి కల్పించే ప్రభుత్వం. ప్రతి ఒక్కరు ఇది కూడా మనసులో పెట్టుకోండి. ఉపాధి అనేది మీ ఇంటి ముందు వస్తుంది, పక్కనే బీపీసీఎల్ వస్తుంది, ఇండోసోల్ వస్తున్నాయి, రకరకాల ఇండస్ట్రీస్ వస్తున్నాయి, మీ ముందు ఇంకొక ఫ్యాక్టరీ కూడా వస్తుంది. సో అట్లా ఉపాధికి కూడా ప్రతి ఒక్కరికి కల్పిస్తారు. ఈ డ్రోన్స్ అనేది చేపలు ఎక్కడ వేటలో చేపలు ఎక్కడ మీకు ఎక్కువ ఉన్నాయో ఆ డ్రోన్ ద్వారా అది కూడా కనిపెట్టి మీకు పలాన్ దగ్గర చేపలు ఎక్కువ ఉన్నాయి, పలాన్ దగ్గర మీరు వేటకు పోవచ్చు అనేది కూడా ఒక ఇండస్ట్రీ ఇక్కడ రాబోతుంది. అది ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ఇంకా మీ మంచికే అది కూడా. అట్లా రకరకాలు మన పార్టీ నుంచి సంక్షేమం అభివృద్ధి ఈ రెండు జరుగుతాయి.
మీ అందరికి కూడా మంచి రోజులు ముందుకుంటాయి. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు మీరందరు ఇక్కడికి రావడం. నిరంతరం అభివృద్ధే మా అజెండా అనే లక్ష్యంతో నెల్లూరు రూరల్ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి తెలిపారు. ఈ రోజు గాంధీనగర్ ప్రధాన రహదారిపై సుమారు 70 లక్షల వ్యయంతో జరుగుతున్న సెంట్రల్ లైటింగ్ పనులను ఆయన పరిశీలించారు. అలాగే 2.10 కోట్లతో నిర్మించిన డబుల్ రోడ్డుకు సంబంధించిన మిగతా లైటింగ్ పనులను 15 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువనేత నారా లోకేష్ సహకారంతో నెల్లూరు రూరల్లో 650 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. నిరంతరం అభివృద్ధే మా అజెండా అనే లక్ష్యంతో నెల్లూరు రూరల్ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి తెలిపారు. ఈ రోజు గాంధీనగర్ ప్రధాన రహదారిపై సుమారు 70 లక్షల వ్యయంతో జరుగుతున్న సెంట్రల్ లైటింగ్ పనులను ఆయన పరిశీలించారు. అలాగే 2.10 కోట్లతో నిర్మించిన డబుల్ రోడ్డుకు సంబంధించిన మిగతా లైటింగ్ పనులను 15 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువనేత నారా లోకేష్ సహకారంతో నెల్లూరు రూరల్లో 650 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఏదైతే గాంధీనగర్ సంబంధించిన రోడ్డు ఉందో, ఇటు వేదాయపాలెం కాడి నుంచి టువర్డ్స్ డైకాస్ రోడ్డుకు పోయే రోడ్డుని దాదాపు 2,10,00,000 రూపాయలతో సింగిల్గా ఉన్న రోడ్డుని డబుల్ లైన్ చేసి దీనికి కర్బ్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఫర్దర్గా సెంట్రల్ లైటింగ్ కూడా ఉండాలి నగరాల్లో, మెట్రో నగరాల్లో ఉన్నట్టనే ఉద్దేశంతో సెంట్రల్ లైటింగ్ సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. దాదాపు 70 లక్షల రూపాయలతో ఈ సెంట్రల్ లైటింగు సంబంధించి పనులన్నీ కూడా మొదలైనవి. ఈ సెంట్రల్ లైటింగ్ పనులన్నీ కూడా 15 రోజుల లోపల పూర్తి చేసి పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే మనం గతంలో కూడా చూసాం, డీకేడబ్ల్యూ కాలేజీ నుంచి డైకాస్ రోడ్ సెంటర్ దాకా ఏదైతే 4 లైను పూర్తిగా 4 లైన్ చేసి మీడియన్ కర్బు డ్రైన్ ఇచ్చి రీప్లాంటేషన్ వేసి సెంట్రల్ లైటింగ్తో మహానగరాల్లో, మెట్రో నగరాల్లో ఎలా అయితే ఉందో అలాగా ఆ రోడ్డు అంతా కూడా మనం చూడడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి కూడా ఈ గాంధీనగర్ రోడ్ని, సింగిల్గా ఉన్న రోడ్ని డబల్ లైన్ చేసి మీడియన్ కర్బ్ ఇస్తూ, కర్బ్తో పాటు సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు 650 కోట్లకు పైగా అభివృద్ధి పనులు కూడా జరిగినాయి. ఇంకా కూడా నిరంతరం కూడా జరుగుతున్నాయి. ఇవే కాకుండా ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న రైల్వే అండర్ పాస్లు కూడా టెండరు దశకు వచ్చినాయి. అవి టెండరు పూర్తి చేసుకుని రాబో 2-3 నెలల్లో ఆ వర్కులు కూడా మొదలవుతాయని కూడా మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, నియోజకవర్గంలో ఒకటే లక్ష్యం, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో అవన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తూ నిరంతరం కూడా అభివృద్ధి అజెండాగా పనిచేస్తున్నాం. భవిష్యత్తులో కూడా అదేవిధంగా చేస్తాం. ప్రజలందరూ కూడా గమనించాలి, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎవరైతే అభివృద్ధి పందాలో నడుస్తున్నారో, ఎవరైతే నిరంతరం అభివృద్ధి చేస్తున్నారో, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారో అవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించాలని కోరుకుంటూ, భవిష్యత్తులో కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నా, ఏ డివిజన్లో ఏ సమస్య ఉన్నా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం మీకు నిరంతరం కూడా అందుబాటులో ఉంటుందని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం.
భవిష్యత్తులో కూడా అభివృద్ధి పరంగా అన్ని విధాల నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు వారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి అజెండాగా పనిచేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఉపాధి కోల్పోయిన నేపథ్యంలో ప్రభుత్వం వారి సంక్షేమం కోసం మత్స్యకార సేవా కార్యక్రమంలో భాగంగా వారిని ఆదుకుంటోందని కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు. మత్స్యకార సేవా కార్యక్రమంలో ఆయన ప్రారంభ ఉపన్యాసం ఇచ్చారు. కావలి నియోజకవర్గంలో భారీ పరిశ్రమలు నెలకొంటున్నాయని, దీంతో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయని ఆయన తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్యులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు మరి మత్స్యకార సోదరులకు నా హృదయపూర్వక నమస్కారం. లీన్ పీరియడ్ సమయంలో ప్రతి మత్స్యకార కుటుంబానికి ప్రభుత్వం ఇస్తున్న 20,000 ఆర్థిక సహాయం వారికి ఎంతో ఉపయోగపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 130,796 మంది మత్స్యకారులకు మొత్తం 261.5 కోట్ల సహాయం ప్రభుత్వం అందిస్తుంది. మన నెల్లూరు జిల్లాలో 11,644 మంది మత్స్యకారులకు 23.2 కోట్ల ఆర్థిక సహాయం అందుతోంది. గౌరవ ముఖ్యమంత్రి గారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి, విజన్, పరిశ్రమలు, అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వల్ల నెల్లూరు జిల్లాకి భారీ పెట్టుబడులు వస్తున్నాయి. ఎందుకో నిదర్శన గతంలో ఉన్న పరిశ్రమలకు అదనంగా గత 50 రోజుల్లోనే అంటే వింజమూరు పర్యటన తర్వాత జిల్లాలో 7 ప్రధాన పరిశ్రమలు గ్రౌండ్ దశగా చేరుకున్నాయి. శ్యామ్ మెటాలిక్స్, అనంత టెక్నాలజీస్, ఆదిత్య ప్రెసిటెక్, ఆర్ఆర్ ఇండస్ట్రీస్, ఫర్నిచర్ పార్క్, అపోలో టైర్స్, విశాఖ ఇండస్ట్రీస్ వంటి సంస్థలు జిల్లాలో పెట్టుబడులకి పడుతున్నాయి. ఈ పరిశ్రమ ద్వారా జిల్లాకు 10,000 కోట్ల పెట్టుబడులు రావడం జరుగుతుంది. సుమారు 75,000కి పైగా ఉద్యోగ అవకాశాలు లభించడం జరుగుతుంది. కావాలి సమీపం ప్రాంతంలో భారీ పారిశ్రామిక ప్రాజెక్టులు వేగంగా రూపొందించడం జరుగుతుంది. ఇక్కడి నుంచి కేవలం 15 కిలోమీటర్ దూరంలో 20,000 కోట్లతో రామాయపట్నం పోర్ట్ నిర్మాణం జరుగుతుంది. పోర్ట్ సమీపంలోనే బీపీసీఎల్ ఆధ్వర్యంలో 96,000 కోట్లతో దేశంలోనే అతిపెద్ద రిఫైనరీ ఏర్పాటు అవుతున్నాయి. అలాగే ఇండోసోల్ సంస్థ ద్వారా 69,000 కోట్ల సోలార్ ప్రాజెక్ట్, ఇఫ్కో కిసాన్ సెజ్లో 10,000 కోట్ల పెట్టుబడితో అభివృద్ధి చెందుతున్నాయి. దగ్గదర్తి ఎయిర్పోర్ట్కు ₹1,000 కోట్లు పెట్టుబడితో రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడుతుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా జిల్లాలో సుమారు 1,17,000 మందికి ఉద్యోగోపాధ్యాయ అవకాశాలు లభించడం జరుగుతుంది. కావాలి ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయడానికి సమగ్ర మాస్టర్ ప్లాన్స్ సిద్ధం చేస్తున్నాము. రామాయపట్నం పోర్ట్, బీపీసీఎల్ ప్రాజెక్ట్ అభివృద్ధిని దృష్టి పెట్టుకొని సుమారు 25,000 ఎకరాలు ఈ ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది. దీని ద్వారా 30,000 మందికి ఉపాధి అవకాశాలు, 10,000 కుటుంబాలకి నివాస సదుపాయాలు కల్పించడంతో పాటు స్థానిక యువత, జనాది గిరిజనులు మరియు ఎస్సీ వర్గాలకు ప్రయోజనం కల్పించడం జరుగుతుంది. పోర్ట్ పరిసర గ్రామంలో రోడ్, పరిశ్రమలు, నివాసులు మరియు ఇతర మౌలిక వసతులు అభివృద్ధికి ఈ మాస్టర్ ప్లాన్ ఉపయోగం పడుతుంది. ముఖ్యమంత్రి గారికి ఉన్న విజన్కు ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలతో నెల్లూరు జిల్లా పరిశ్రమల హబ్గా అభివృద్ధి చెందుతోంది. ఇందుకు మా జిల్లా ప్రజల తరపున మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.